శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జగద్గురువు, తాత్వికుడు, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయే విషయాలను కాలజ్ఞాన రూపంలో మనకు అందించి ప్రపంచములోని తెలుగువారందరికీ పూజనీయుడయ్యాడు. కాలజ్ఞానంతో పాటు కాళికాంబ సప్తశతి అనే 700 పద్యాలు రాశాడు. ఈ పద్యాలలో ఆధ్యాత్మికత ఉంది, భక్తిభావం ఉంది, మూఢనమ్మకాలను పట్టించుకోకూడదని, మోక్షప్రాప్తికై ఏం చేయాలని తెలియజేశాడు. అదేవిధంగా తాత్వికుడైన యోగివేమన కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చాడు. ఇద్దరూ తిరుగాడిన నేల రాయలసీమే. ఇద్దరూ బ్రతికున్న కాలము ఇంచుమించు ఒకటే. ఇద్దరి యొక్క తాత్విక చింతన కూడా ఒకటే. భక్తులైన ప్రతివారు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది, పుణ్యం వల్ల మోక్షం వస్తుంది అనేది భావన. కానీ 17వ శతాబ్దం నాడు సమాజంలో ఉన్న పరిస్థితులను, ప్రజలలో ఉన్న భక్తిభావాన్ని పరిశీలించిన ఈ ఇద్దరు తాత్వికులు తీర్థయాత్రలను చేయకపోయినా మోక్షం వస్తుంది అని తెలియజేశారు. 7 కొండలెక్కి చూడబోయిన వాడు కలతలంది బోడి తలగవచ్చు, 7 మెట్టు ఈక్షింప మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు బ్రహ్మంగారు. తిరుపతి కొండ మీదికి ఎక్కి స్వామివారి ముందుకెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెడతారు. అంటే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి దర్శించుకోవాలనేది బ్రహ్మంగారి యొక్క భావన. మనలోని 6 చక్రాలను దాటి పైన ఉన్న 7వదైన సహస్రాన్ని దర్శించినట్లయితే మోక్షం దొరుకుతుంది తప్ప బోడితల చేసుకోవడం వల్ల దొరకదన్నాడు. ఇక వేమన గారు తీర్థయాత్ర కంచు తిరగబోయిన వాడు పామరుండుగాక భక్తుడవునే, తీర్థయాత్ర చేయ దివ్యుడుగా లేడు విశ్వధాభిరామ వినురవేమ. తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళిన వాడు అజ్ఞానిగాక భక్తుడవుతాడా అంటే కాడు అని ఆయన భావన. తీర్థయాత్రలు చేయడం వల్ల పవిత్రుడు కాజాలడు అంటే భక్తి అంతరంగమే కానీ బహిరంగం కాదు అంటారు ఆయన. ప్రదర్శించడం వల్ల సరి అయినది కాదు, దివ్యత్వము కలగదు. ఇంట్లోనే ఉన్న నిర్మలమైన హృదయంతో దేవుణ్ణి ధ్యానించినట్టయితే పుణ్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అంతేగాని తీర్థయాత్రల వల్ల రాదు అని నొక్కి చెప్పాడు. ఈ ఇద్దరు మహానుభావులు చెప్పినటువంటి విషయంలో 17వ శతాబ్దం నాడు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, జీవన విధానం బాగా గమనించి, ఈనాడున్నట్టుగా ఆనాడు ప్రయాణ సాధనాలు లేవు. ధనికులైన వారే తీర్థయాత్రలు చేసేవారు. సామాన్య ప్రజలందరూ కూడా అయ్యో మేము తీర్థయాత్రలు చేయకపోతున్నాము, మా దగ్గర అంత డబ్బు లేదు, ఉంటే చేసేవారిం కదా, పుణ్యం కలగదేమో మోక్షం కలగదేమో అనే చింతలో ఉన్నటువంటి ప్రజలను, భక్తులను మేల్కొలిపి వారిని ఊరడించడానికి, వాళ్ళను సంతోషపరచడానికి అసలు విషయాన్ని తెలియజేశారు మహానుభావులు. అంతే కదా, నిర్మలమైన మనసు లేనిది, పవిత్రమైన మనసు లేకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు వెళ్ళినా, ఎన్ని పుణ్య నదీ నదాలలో స్నానం చేసినా వ్యర్థమే కదా. అందుకే మనలో ఉన్న 7 చక్రాలను దర్శించినప్పుడు మోక్షం కలుగుతుందన్నాడు. ఈ తీర్థయాత్రల మీద కథ వినబడుతుంది. ఒకనాడు పాండవులు తీర్థయాత్ర చేయాలనుకున్నారట. పాండవులను కంటికి రెప్పలా కాపాడుతూ కష్టసుఖాలలో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణుని కూడా వెనకాల తీసుకెళ్లాలనుకున్నారు. ఓ కృష్ణ, మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము, మాతో నీవు కూడా రావాలి అన్నారట. అనగానే కృష్ణ పరమాత్మ అన్నాడు, లేదు మీ వెనకాల రాలేను అన్నాడట. అనగానే లేదు నువ్వు వచ్చిందాకా కాదు, తప్పకుండా మా వెనకాల రావాలి
అంటే కృష్ణుడు అన్నాడు, సరే నేను రాను కానీ నా ప్రతినిధిని మీ వెనకాల పంపిస్తాను, తీర్థయాత్ర చేసిరండి అన్నాడట. అనగానే ధర్మరాజు అన్నాడు, సరే నీవు పంపినటువంటి ప్రతినిధి నిన్నుగా భావించి తీర్థయాత్ర చేస్తామని చెప్పేసి అన్నాడు. అనగానే కృష్ణ పరమాత్మ ఒక ఆనియపు కాయనిచ్చాడట. పాండవులు ఏ పుణ్య నదిలో స్నానం చేస్తున్నారో కృష్ణుడికి ప్రతినిధిగా తెచ్చినటువంటి ఆనియపు కాయను కూడా ఆ నదులలో ముంచుతున్నారు. పాండవులు ఎక్కడైతే దైవ దర్శనం చేసుకుంటున్నారో ఈ కాయకు కూడా దర్శనం చేయిస్తున్నారు. ఇలా తీర్థయాత్ర పూర్తయి సంతోషంగా తిరిగి వచ్చారు. ధర్మరాజు ఆ ఆనియపు కాయ తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, నీ దయ వల్ల మా తీర్థయాత్ర సుఖంగా సాగింది, ఇది తీసుకో అనగానే కృష్ణుడు అన్నాడు, లేదు లేదు, తీర్థయాత్రలు వెళ్ళి వచ్చిన తర్వాత ఆప్తులందరికీ భోజనాలు పెట్టాలి కాబట్టి అందులో ఈ ఆనిగపు కాయను వండి వడ్డించండి అన్నాడు. ఋషులకు మునులకు ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనానికి ఆహ్వానించాడు. అందరూ కూడా ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చారు. రాజుగారింట్లో భోజనం ఎలా ఉంటుంది? పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు సిద్ధం చేశారు. అందులో ఈ ఆనియపు కాయ కూర కూడా వండారు. భోజనం వడ్డిస్తున్నారు. ఈ పదార్థాలతో పాటు ఆనియపు కాయ కూర కూడా వేశారు. సహజంగా ఆ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇక అందరూ ఇష్టంతో వడ్డించుకున్నారు. ఎవరైతే ఆ కూరను నోట్లో పెట్టుకున్నారో ఆ విపరీతమైన చేదును భరించలేక విస్తారుపై నుండి లేచి వాంతి చేసుకుంటూ, ధర్మరాజా, మీరు ఆహ్వానించారని వచ్చాము, ఇలాంటి చేదు కలిగిన పదార్థాన్ని వడ్డించి మాకు ఇబ్బంది కలిగిస్తావా అని అందరూ ఆక్షేపించేసరికి ధర్మరాజు పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడట. హే కృష్ణ, ఎంత పని అయిపోయింది, ఆ ఆనియపు కాయ చేదుగా ఉందట అనగానే కృష్ణుడు అన్నాడు, అయ్యో, పోయేటప్పుడు నా ప్రతినిధిగా చేదు ఆనియపు కాయనే నీకు ఇచ్చాను. దాన్ని పుణ్యనదీ నదాలలో ఉంచడం వల్ల, దైవ దర్శనాలు చేయడం వల్ల దాని చేదు పోయిందేమో అని అనుకున్నాను, అందుకే వండి పెట్టమన్నాను, చేదు పోలేదా అన్నాడు. అనగానే ధర్మరాజుకు కృష్ణుని యొక్క ఆంతరంగికము అర్థమైపోయింది. పాండవులు తీర్థయాత్రలకు ఎలా వెళ్ళారో, ఎలాంటి స్వభావంతో వెళ్ళారో, ఎలాంటి భక్తి ప్రపత్తులతో వెళ్ళారో అలాగే తిరిగి వచ్చారు. కానీ వాళ్ళ లోపల ఏమీ మార్పు లేదు. ఈ కథ వల్ల అర్థమయ్యేది ఏమిటి? భక్తి ప్రధానం. నిర్మలమైన హృదయంతో, మంచి మనస్సుతో, భగవంతుని మీద భక్తితో తీర్థయాత్రలు వెళ్ళి దర్శించుకున్నా మోక్షం కలుగుతుంది. తీర్థయాత్రలు చేయకపోయినా ఇంటి దగ్గర ఉండి కూడా పూజించినట్టయితే పుణ్యము మోక్షం కలుగుతుందని అర్థమవుతుంది. అందుకే అవతార పురుషులైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, యోగి అయిన వేమనగార్ల ఉద్దేశంలో తీర్థయాత్రల కంటే కూడా ఇంట్లో ఉండి పూజ చేసిన పుణ్యము మోక్షం కలుగుతుందని తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటారు. మన మనస్సు పవిత్రంగా ఉండి హృదయ నిర్మలత్వంతో భగవంతుడిపైన మనసు నిలిపి పూజించినట్టయితే పుణ్యము మోక్షం కలుగుతుందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.